యుద్ధానికి గెలుపు ఉండొచ్చు, ఓటమి ఉండొచ్చు. కానీ ప్రతి యుద్ధం వెనుక కొన్ని అమాయక జీవితాలు మౌనంగా ముగిసిపోతాయి. ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ అంతిమయాత్రలో లక్షలాది మంది కన్నీరు పెట్టుకున్నారు. అయితే ఆ కన్నీళ్లన్నింటినీ మించి ప్రపంచ హృదయాలను తాకింది ఆయన శవపేటిక పక్కనే ఉన్న ఓ చిన్నారి శవపేటిక. ఆ హృదయ విదారక దృశ్యంపై ప్రత్యేక కథనం. టెహ్రాన్ నగరం శోకసంద్రంగా మారింది. వీధులన్నీ నల్లని దుస్తుల్లో వచ్చిన ప్రజలతో నిండిపోయాయి. ప్రార్థనలు, నినాదాలు, పూల వర్షం, కన్నీటి నివాళులు. దేశాన్ని దశాబ్దాల పాటు నడిపించిన నాయకుడికి ఇరాన్ ప్రజలు తుది వీడ్కోలు పలుకుతున్నారు. కానీ ఆ వేలాది మంది మధ్య అందరి చూపు మాత్రం ఒకే చోట నిలిచిపోయింది. అది పెద్ద శవపేటిక కాదు, అధికారానికి ప్రతీక కాదు, ఒక చిన్నారి శవపేటిక. కేవలం 14 నెలల వయసున్న జహ్రా మొహమ్మదీ గోల్పయేగాని ఖమేనీ మనవరాలు. ఇంకా ప్రపంచాన్ని సరిగా చూడకముందే తాతతో కలిసి తన చివరి ప్రయాణం మొదలుపెట్టింది. ఆ చిన్నారి చిరునవ్వుతో ఉన్న ఫోటో పక్కనే ఉన్న చిన్న శవపేటిక. ఆ దృశ్యం చూసిన వారి కళ్లల్లో నీళ్లు తిరిగాయి. రాజకీయాలు తెలియని వయస్సు, మతం తెలియని మనసు, యుద్ధమంటే ఏమిటో కూడా అర్థం కాని పసితనం అదే యుద్ధానికే బలయింది. సైనిక గౌరవ వందనాలు, మతపరమైన ప్రార్థనలు, రాజకీయ సందేశాలన్నింటినీ మించి ఆ చిన్నారి నిశ్శబ్దం ప్రపంచాన్ని కదిలించింది. ఇరాన్లో నాయకత్వ మార్పు, రాజకీయ భవిష్యత్తు, ఆర్థిక సంక్షోభం ఇవన్నీ ఇప్పుడు చర్చల్లో ఉన్నాయి. కానీ ఆ చర్చలన్నింటి మధ్య ఒక ప్రశ్న మాత్రం ప్రతి మనసును తాకుతోంది. పెద్దల యుద్ధాలకు చిన్నారుల ప్రాణాలే ఎందుకు బలవుతాయి? అధికారం కోసం జరిగే పోరాటాల్లో అమాయక బాల్యం ఎందుకు మూగబలిగా మారుతుంది? టెహ్రాన్లో జరిగిన ఈ అంతిమయాత్ర ఒక నాయకుడికి వీడుకోలు మాత్రమే కాదు, యుద్ధం ఎంత క్రూరమో ప్రపంచానికి గుర్తు చేసిన విషాద గాథగా నిలిచిపోయింది. దేశాలు గెలవొచ్చు, నాయకులు మారొచ్చు, చరిత్ర కొత్త మలుపులు తిరగొచ్చు. కానీ ఒక చిన్నారి నవ్వు శాశ్వతంగా మాయమైనప్పుడు ఆ బాధకు సరిహద్దులు ఉండవు. ఇరాన్ అంతిమయాత్రలో కనిపించిన ఆ చిన్న శవపేటిక యుద్ధం మూల్యం ఎంత భారమో ప్రపంచానికి మరోసారి గుర్తు చేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.